హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గులాబీ పువ్వులను ఎలా చేయాలో చూపిస్తాను. పండగలప్పుడు పిండి వంటలుగా అయినా, లేదంటే పిల్లలకి ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌గా అయినా, స్నాక్స్ బాక్స్‌లోకైనా ఈ గులాబీ పువ్వులను చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్‌లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఒక కప్పు పొడి బియ్యపు పిండిని తీసుకోవాలి. అలాగే చిటికెడంతా సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఏ స్వీట్‌లోకైనా సరే మనము ఉప్పును వేసుకున్నాము అంటే స్వీట్ అనేది వెగటు లేకుండా ఉంటుంది. అలాగే ముప్పావు కప్పు పంచదారను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా గరిటెతో కానీ, ఇలా ఒక విస్కర్‌తో కానీ కలుపుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పంచదార ముప్పావు కప్పు అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్‌నెస్ అనేది సరిపోదు అనిపిస్తే ఒక కప్పు వరకు షుగర్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళను చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ నీళ్ళైతే 1 నుంచి 1.5 కప్పు వరకు అయితే కరెక్ట్‌గా సరిపోతాయి. ఇలా నీళ్ళను వేసుకొని ఇలా విస్కర్‌తో బాగా రౌండ్‌గా పిండిలో ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్‌గా ఉండకూడదు. అలా అని మరీ థిక్‌గా ఉండకూడదు. ఇక్కడ చూడండి పిండిని ఇలా స్పూన్‌తో తీసుకొని చూస్తే ఇలా వెనక పక్క ఇలా లేయర్ లాగా కోట్ అయి ఉంటే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే 2-3 గంటల పాటైనా పిండిని నాననివ్వచ్చు. ఈలోగా ఇలా డీప్ ఫ్రైకి కడాయిలో ఆయిల్‌ను తీసుకొని మనం గులాబీ పువ్వులను చేసే గుత్తిని ఈ ఆయిల్‌లోనే ఉంచుకొని బాగా వేడి చేసుకోవాలి. మనకి గులాబీ పువ్వు గుత్తి అనేది ఇలా ఆయిల్‌లో ఉంటేనే మనకి గులాబీ పువ్వులు అనేది చక్కగా వస్తాయి. ఇక్కడ చూడండి గులాబీ పువ్వులను వేసే ముందుగా పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఈ గులాబీ పువ్వు గుత్తిని పిండిలో ముంచి ముప్పావు వంతు వరకు మాత్రమే ముంచుకొని ఇలా ఆయిల్‌లో మనం ఇలా కొంచెం లైట్‌గా ఇలా పైకి కిందకి అన్నామంటే ఈజీగా పువ్వు అనేది ఆయిల్‌లోకి ఊడొచ్చేస్తుంది. ఇలా ఒక పువ్వు వేసిన తర్వాత మరలా వేడవుతున్న గులాబీ పూల గుత్తుని మనం పిండిలోకి ముప్పావు వంతు వరకు ముంచుకొని ఇలా ఆయిల్‌లోకి వేసుకున్నప్పుడు పైకి కిందకి మనము అంటూ ఉన్నామంటే పువ్వు అనేది ఈజీగా ఆయిల్‌లోకి ఊడొచ్చేస్తుంది. ఇలా మనం గులాబీ పూలను వేసుకునే ప్రతిసారి పిండిని స్పూన్‌తో బాగా కలుపుకొని ఇలా వేడైన గులాబీ గుత్తిని ముప్పావు వంతు వరకు పిండిలో ముంచుకొని ఇలా ఆయిల్‌లోకి వేసుకోవాలి. ఇక్కడ చూడండి గులాబీ పూలు అనేవి ఈ కలర్ రాగానే ఆయిల్ నుంచి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆయిల్ నుంచి తీసిన తర్వాత కూడా ఇవి మరి కాస్త కలర్ అయితే చేంజ్ అవుతాయి. మనం వేడి మీద తీసేటప్పుడు గులాబీ పూలు అనేవి కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవి వేడాడిన తర్వాత బాగా క్రిస్పీగా అవుతాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో సేమ్ ఇదే ప్రాసెస్లో గులాబీ పూల గుత్తిని ఆయిల్లో వేడి చేసుకుంటూ ఇలా పిండిలో ముప్పావు వరకు ముంచుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటూ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఒక పువ్వు వేసిన తర్వాత మరొకటి వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే గులాబీ పూలను వేసే ప్రతిసారి పిండిని కలుపుకుంటూ గులాబీ పూలను అయితే వేసుకోవాలి. అలాగే మనము ఆయిల్ అనేది మరి వేడిగా ఉన్నా కూడా గులాబీ పూలు అనేవి చక్కగా రావండి. వన్స్ ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ గులాబీ పూలను చేసుకున్నామంటే చక్కగా వస్తాయి. అంతేనండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా గులాబీ పువ్వులు అయితే రెడీ అయిపోయాయి. ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనం వీటిని పండగలప్పుడు పిండి వంటలుగా అయినా లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు. ఎక్కువ స్వీట్ కూడా ఉండదండి. మైల్డ్ స్వీట్తో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ గులాబీ పువ్వులను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.